ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డుకు అప్పగించడంతో నల్గొండ జిల్లా ఎడారిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా కూడా పచ్చని పంట పొలాలతో పసిడి సిరులతో నిండిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖపు నిర్ణయంతో మళ్లీ ఎడారిగా మారే దుస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కేంద్రానికి అప్పగించడంపై నల్గొండ జిల్లా ప్రజలు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా ప్రాజెక్టులపై రాష్ట్రానికే హక్కులు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్న రైతులతో మా జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా బోర్డుకు అప్పచెప్పడంతో నల్గొండ జిల్లా ఎడారిగా మారాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పచ్చని పంట పొలాలతో పసిడి సిరులతో ఉన్నటువంటి నల్గొండ జిల్లా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మూర్ఖపు వైఖరితో, నిర్లక్ష్యపూరిత ఉదాసీనత వైఖరితో మళ్ళీ ఎడారిగా మారినటువంటి దుస్థితి నెలకొందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఒక పెద్ద ప్రమాదం అనేది ఇప్పుడు పొంచుకొచ్చింది. పెద్ద ప్రమాదం అనేది ఇప్పుడు ఉంది. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్నాం. ఈ డ్యామ్ నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి అవసరాలకు అనుగుణంగా, తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోనే ఆపరేట్ చేస్తూ ఎప్పుడంటప్పుడు సాగునీటి విడుదల చేసుకున్నటువంటి వెసులుబాటు ఉండేది. పూర్తి హక్కులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2 నెలల వ్యవధిలోనే ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. వారి ఉదాసీనత వైఖరి వల్ల, వారి మొండి వైఖరి వల్ల ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళాయి. విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సిఆర్పీ బలగాల పహారాలో ఈ డ్యామ్ అంతా కూడా ఉంది. సిఆర్పీ బలగాలు 24 గంటల పాటు కూడా గస్తీ కాస్తూ సీసీ కెమెరాలతో, స్కానర్లతో ఎవరిని కూడా అడుగుపెట్టనివ్వట్లేదు. సామాన్య జనాలే కాదు, సిబ్బందిని కూడా అడుగుపెట్టనివ్వట్లేదు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎస్సీ స్థాయి అధికారిని కూడా ఇక్కడ అడుగుపెట్టనివ్వట్లేదు. ఎవరు రావాలన్నా, ఎవరు వెళ్ళిపోవాలన్నా కూడా ఇక్కడ నుంచి కేంద్రం సంబంధించినటువంటి అనుమతి కావాలి, కృష్ణా బోర్డు అనుమతి కావాలని వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఎవరిని కూడా చీమను కూడా డ్యామ్ మీదకి వెళ్ళనివ్వట్లేదు. ఇదే రకమైనటువంటి పరిస్థితి తలెత్తే మాత్రం మరికొన్ని వచ్చే రోజుల్లో కూడా డ్యామ్ అంతా కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోయి చుక్క నీరు కావాలన్నా కూడా కేంద్రాన్ని బతిమలాడాల్సినటువంటి ఒక దుస్థితి నెలకొందని రైతన్నలు ఆవేదన చెందుతా ఉన్నారు. రైతన్నల బాధలు చూసి 10 ఏళ్ల పాటు పదిలంగా కాపాడుకున్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా అప్పనంగా కేంద్ర ప్రభుత్వానికి ఒప్పచెప్పడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సమరశంఖం పూరించారు. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చలో నల్గొండ పేరుతో మన నీటి హక్కులు మనకు రావాలి, మన ప్రాజెక్టులు మనకు రావాలి, పూర్తిగా హక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలన్న ఏకైక డిమాండ్తో ఈ పోరాటం అనేది మొదలు పెడతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు నీళ్లతోనే ఈ ఉద్యమం అంతా కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ తెలంగాణ సాధించుకొని ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్ల మళ్ళీ మొదటి రోజులు వచ్చాయి. మళ్ళీ నీళ్ళ కోసం తనలానటువంటి పరిస్థితి వచ్చిందని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎంతగానో ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఎంతగానో ఒక ఉద్యమ పిడికిలు బిగించి ఇక్కడ ఉద్యమానికి మరొకసారి కూడా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డ్యామ్ అయితే ప్రతిసారి కూడా రిపేర్లు చేయాల్సి ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపేర్లు సంబంధించి, ఓవరాల్కి సంబంధించి, దాని డ్యామ్ సేఫ్టీ సంబంధించినటువంటి కూడా ఎప్పుడు కూడా ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది పోయి తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ సిఆర్పీ బలగాల చేతిలో పోయిన తర్వాత ఎవరిని కూడా అడుగు పెట్టనివ్వడంతో అవన్నీ కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సాగర్ డ్యాము మనకు అందకుండా పోయింది. సాగర్ డ్యామ్ మన చేతుల నుంచి చేజాతలా వెళ్ళిపోయిందన్నటువంటి ఆవేదన అన్నదాతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో రైతులు ఉన్నారు. సాగర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈ పరిస్థితులను అన్నింటినీ చూసి వాళ్ళు మనోవేదనకు గురవుతూ ఉన్నారు. వారు ఒకసారి పిడికిలు బిగించారు, మరొకసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి ఇదే డ్యామ్, ఇదే నాగార్జున సాగర్ డ్యామ్ మొన్నటి వరకు కూడా మన ఆధీనంలో ఉండేది. మనకి ఎప్పుడంటే అప్పుడు అవసరం వచ్చేలాగా శ్రీశైలానికి నీటి విడుదల, నీరు రాక మొదలు కాగానే మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకొని సాగర్ నింపుకున్నాం. సాగర్ నుంచి ఎడమకాల్లోకు లోలవెల్ కెనాల్కి, ఎస్ఆర్ఎస్పికి, ఏఎంఆర్పికి నీళ్ళు ఇచ్చాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్ర బలగాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వస్తే కూడా అడుగు పెట్టనివ్వట్లేదు. ఎట్లా బాధ అనిపిస్తుందండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు తెలంగాణకి ఇవ్వట్లేదనే నీళ్లు, నిధులు, నియామకాల మీదనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 810 టీఎంసీల నీటిని మనకు కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి వాటాలో తెలంగాణ వాటా తేలాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గత 9.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో కలిసి విన్నవించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం వాటాలు తేల్చకపోక ఇప్పటిదాకా నాణ్యత ధోరణిని కొనసాగించారు. దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మన 24వ తారీఖు జనవరి జరిగిన కృష్ణా రివర్స్ బోర్డు మేనేజ్మెంట్ మీటింగ్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పనంగా ఈ యొక్క రివర్స్ యొక్క మేనేజ్మెంట్ని అప్పచెప్పడం జరిగింది. దాని ద్వారా ఇవాళ మంచినీళ్ళు కావాలన్నా, కరెంటు కావాలన్నా, ఏదైనా రిపేర్ చేయాలన్నా కూడా ప్రతిదానికి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం జలశక్తిని అనుమతి కోరవలసిన దుస్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తేవడం జరిగింది. అందుకనే ఈ పరిస్థితికి వ్యతిరేకంగా రేపు 13వ తారీఖు నాడు కేసీఆర్ గారు
కృష్ణా పరివాహక ప్రాంతం ఇటు మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో నుంచి మొత్తం రైతాంగం నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభని నీటి కోసం మరోసారి యుద్ధానికి సన్నద్ధమవుతున్న సందర్భాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా ఈ యొక్క వాటా తెలంగాణ వాటా తేల్చకుండానే కేంద్రం ఈ రకంగా చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రైతుకు వ్యతిరేకంగా కేంద్రానికి ఒప్పజెప్పిందో దానికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభని చేయబోతున్నాం. నల్గొండ జిల్లాలో ఉండే మొత్తం రైతులు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మన నీటి వాటాను మనం కొనసాగించడం కోసం, సాధించడం కోసం మరోసారి ఈ నీటి పోరాటానికి సన్నద్ధమై భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి నల్గొండ జిల్లా రైతాంగం తరఫున కోరుతా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలియదు అంటున్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లా మంత్రినే, ఆయన కూడా నాకు తెలియదండి అని చెప్తా ఉన్నారు. తర్వాత రకరకాలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళని గెలిపించినటువంటి ఎడమకాల రైతాంగం కూడా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చెప్పాలి, వాళ్ళని ఎట్లా నిలదీయాలి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. వాస్తవంగా ఆయకట్టు ప్రాంత రైతు ఆయన. కనీసం ఇవాళ కేంద్రానికి ఇవాళ కేఎంఆర్బీకి అప్పచెప్పే సందర్భంలో ఒకసారి అఖిలపక్ష సమావేశాలు కానీ లేకపోతే రైతు ప్రతినిధులతో కానీ మాట్లాడి ఏం జరగబోతుంది అనేది కనీసం పరిజ్ఞానం లేకుండా అంత పెద్ద పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి అట్లాగే కేంద్ర రాష్ట్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ ప్రాంత రైతుల బాధక సాధకాలు అన్నీ తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పూర్తిగా అధికారుల మీద వదిలిపెట్టి మేము మినిట్స్ చూడలేదు, పొరపాటున అప్పచెప్పడం జరిగిందని ఏదో ఖాళీ కాగితాలు చూపించి చెప్తా ఉన్నారు. కానీ మా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రతి కేఎంఆర్బీ మినిట్స్ బుక్ను పత్రికా విలేకరుల సమక్షంలో ఏ తారీఖుల్లో ఏం జరిగింది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా జలశక్తి మంత్రిత్వ శాఖకు లొంగకుండా ఈ యొక్క కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతంలో యాజమాన్యపు బాధ్యతలన్నీ రాష్ట్ర ప్రభుత్వం మన పోలీసుల ఆధీనంలో ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంట్ తీసుకున్నాం. ఇవాళ శ్రీశైలం నుంచి కరెంట్ ఉత్పత్తి కావాలన్నా, సాగర్ కరెంట్ ఉత్పత్తి కావాలన్నా, పులిచింతల కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటే మనకు చాలా హైడల్తో చాలా తక్కువ ఖర్చుతోని మనం కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు కృష్ణా నీళ్లు వాళ్ళతో అనుమతి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పునరాలోచించి తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పచెప్పిన దానికి పొరపాటైందని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలని ఒక రైతు ప్రతినిధిగా కోరుతా ఉన్నాను. మరొకరు ఏంటి సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు? రైతులు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారులను కూడా ఈరోజు బదిలీ చేశారు, అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఎట్లా ఇబ్బంది అవుతుందండి? ముందు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? ఏదేమైనా గత 10 ఏళ్ళ నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎడమ కాలువలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా భూములు చివరి మేజర్ పేరు మీద ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా రాజావరం మేజర్ అనుకోండి, రాజావరానికి పోకపోయేది, ముదిమానం మేజర్ అనుకోండి, ముదిమానికి పోయిపోయాయి. ఏ గ్రామం పేరు మీద చివరి కాలువగా మేజర్ పేరు పెట్టారో వాటికి పోకుండా అయిపోయింది. కానీ వర్షాలు పడటం, పచ్చగా ఉండటం, రైతాంగం అందరూ కూడా కరెంటు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వటం, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతాంగానికి ముఖ్యంగా నీరు, ఎలక్ట్రిసిటీ రెండు ఇవ్వటం వల్ల చాలా మంచిగా ఈ ప్రాంత రైతులందరం కూడా, మేము మొదటి మేజర్ చెందినటువంటి రైతు నేను, రాజావరం మేజరు మాది, చివరి భూములకు నీరు అందించినటువంటి గతంలో జరిగింది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి విధానం ఏదైనా ఉంటే అది చివరి రైతులకు భూమికి నీరు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నిన్న మొన్ననే నీళ్లు ఇడిచిపెట్టారు, అన్ని మేజర్లకు కూడా ఇడవటం లేదు. దయచేసి అన్ని గ్రామాలకు నీరు అందే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ చర్యలను ఎట్లా మీరు ఖండిస్తారు? ఎట్లా పోరాటాన్ని ప్రారంభిస్తారు? ఏ విధంగా మళ్ళీ ఈ నాగార్జున సాగర్ని, శ్రీశైలం ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తెచ్చేలాగా ఎట్లా పోరాటం ప్రారంభిస్తారు? రైతులు ఏమంటున్నారు సార్? ఈరోజు రైతులకి నీరు కావాలంటే ఇటు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు మరి అధికారులు ఇద్దరు కలిస్తేనే మాకు ఈ సాగర్ ఏదైతే డెవలప్మెంట్ ఏరియాలో మనకు నీళ్ళు ఎట్లా కావాలో, ఎవరెవరి రైతులకి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలనేది మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు ఉంటే మాకు ఏదైనా కొంచెం బాధ ఉన్నా అంత మరీ బాధ పెట్టకుండా అధికారులు మాకు రైతులకి తగిన కాలంలో కొద్దిపాటి నీటిని కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పోయేసరికి మరి రైతులు మరి అక్కడక్కడ అడుగులో నీళ్ళు
ఉంటాయి. ఆ నీళ్ళతో కూడా బోరు పెట్టుకొని పండించే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇప్పుడు జనవరి కూడా అయిపోయిన తర్వాత మరి అందరూ తీరా నెల అయింది ఇప్పుడు పంట వేసుకొని. ఇప్పుడు 2-3 నెలలు అయితే పంట చేతికి వస్తుంది. ఇప్పుడు చూస్తే పంటలన్నీ ఎండిపోయినాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులని అందరి దగ్గర పోయి రైతులు మొరబెట్టుకున్నా వాళ్ళకి ఎటువంటి ఆశ కానీ మరి పంట చేతికి వచ్చేదాకా ఆశ కానీ ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇదంతా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలని మరి మేము ఖండిస్తుంటూ రేపు మా పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు పెడుతున్న సభకి నాయకులే కాకుండా యావత్ మన తెలంగాణ రైతులు కూడా ఎంతో భారీ సంఖ్యలో దాన్ని అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి నుంచే రైతులు మన నాయకుల చేత బాధలు లేవు, రైతులు పడుతున్న బాధలు. కాబట్టి రైతులు వాళ్ళ గోస అని చెప్పుకోవడానికి రేపు ఆ మీటింగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నో తక్షణమే ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తొలగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా రైతుల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉందండి? ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం, కేంద్ర బలగాలు గేట్ని కూడా టచ్ చేయట్లేదు. ఇలాంటి పరిస్థితి ఉంటే ముందు ఎట్లా ప్రమాదం ఉంటుంది? తిన్న తాగునీరు కావాలన్నా సాగునీరు కావాలన్నా ఎట్లా ఇబ్బంది పడాలి? హైదరాబాద్కు మనకు కృష్ణా జలాలు ఇస్తూ ఉన్నారు, ఇంటింటికి కుళాయిల ద్వారా కృష్ణా జలాలు ఇచ్చారు, బిషన్ భైరవ్ ద్వారా. వాటికి కూడా నీళ్లు లేవు. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి? ఇదంతా కూడా ఎట్లా పర్యవసనాలు ఉంటాయి? కృష్ణా నీటిని ఈరోజు నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దారుణంగా కేంద్రం చేతిలో పెట్టడం ద్వారా ఈరోజు రైతాంగం ఈరోజు తాగునీటికి సాగునీటికి పూర్తిగా ఈరోజు హైదరాబాద్ కూడా నీళ్లు మంచినీటికి కూడా పోని పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఏదేమైనా కూడా చాలా దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం ఆలోచన చేసి ఇటువంటి విషయాలను పునరావృతం కాకుండా ఈరోజు రైతాంగానికి కానివ్వండి, ఈరోజు పంటలు తీసుకునే పరిస్థితి ఈరోజు చేతికి రానిటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. విద్యుత్ విషయానికి వచ్చినా కూడా ఈరోజు కరెంటు ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు కరెంటు ఉత్పాదన కానివ్వండి, అదేవిధంగా రైతాంగం కానివ్వండి తీవ్ర అసంతృప్తికి సంక్షేమానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళా పునరాలోచించి తక్షణమే ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కేంద్రం ద్వారా మనకు ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా రేపు 13వ తారీఖు నాడు పార్టీలకు అతీతంగా జరగబోయే బహిరంగ సభను కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు అడిగినట్టే బీఆర్ఎస్ పార్టీ అడిగిందండి. ఇవన్నీ కూడా మన చేతి నుంచి పోయాయి, మనకి ఎట్లా అని. సీఎం స్థాయి వ్యక్తి ఆ సభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నాడు, బూతులు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? రైతులను ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు సీఎం గారు వారి యొక్క స్థాయిని మర్చిపోయి కనీసం ప్రతిపక్షాలను గౌరవించే పరిస్థితిలో లేనటువంటి విషయం. ఏదేమైనా కూడా దుర్మార్గం ఇటువంటి సీఎం గారి యొక్క చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి సార్, ఈ సాగర్ ఆయకట్టు రైతు మీరు చాలా ఏళ్ళకు చూస్తూ ఉన్నారు, మన పరిధిలో ఉంది. మనం ఇప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నీళ్ళు విడుదల చేసుకున్నాం, సాగునీటికి ఇచ్చాం, తాగునీటికి వచ్చాం, చివరి మేజర్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళు గేట్ కూడా ముట్టుకొనియట్లేదు. మీకు ఎట్లా బాధ అనిపిస్తుంది? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ 2 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ముందు వెనక చూడకుండా సీఎం అంతటి వ్యక్తి ఆ అసభ్యమైన పదజాలంతో తిట్టినంత మాత్రాన కేసీఆర్ వీళ్ళు తప్పు చేసినని కాదు. వీళ్ళు తప్పు చేసి దానికి తిడితే జనం నమ్ముతారు, కేసీఆర్ నిజంగా సెంట్రల్కి అప్పగించారని అంటారు. అది తప్పుడు భావన. రైతులు మాత్రం ఏ కోశాన్ని కూడా ఒప్పుకోరు. 2 రాష్ట్రాలు రేవంత్ ఈయననే కాదు, అక్కడున్న జగన్ గారిని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం నేనున్నా రానంటే అది తప్పు. మీ 2 రాష్ట్రాల వాళ్ళు, ఉభయ రాష్ట్రాలు ఇద్దరు కూర్చొని ఈ పంచాయతీని కూర్చుకొని ఎంత వాట కావాలి, ఎంత వస్తుంది, పైనుంచి ఎంత వస్తుంది, మనం ఎంత అయితే ఇవ్వగలుగుతాం, రైతులను ఏ విధంగా సుభిక్షంగా ఉంచగలరు, వాళ్ళు పండించే పంటలు ఏంటి, ఏం వేసుకోవాలని వాళ్ళకు మరి ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్స్ వ్యవసాయ అధికారులతో మాట్లాడించి ఈ పంచాయతీని సెంట్రల్కి ఒప్పజెప్పకుండా మీరు 2 రాష్ట్రాలు కూర్చొని మంచిగా కూర్చుంటే మంచి వాతావరణంలో దీని పరిష్కారం దొరుకుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన మనం చూసాం, వాళ్ళ ఆక్రందన మనం చూసాం. మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ సాగునీటికి తాగునీటికి కటకలాడుతున్నటువంటి దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ఉదాసీనత వైఖరి వల్ల నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల ఈ పరిస్థితి దాపురించిందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును ఒప్పుకొని మళ్ళీ కేంద్రాన్ని ఇచ్చినటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా రాష్ట్ర పరిధిలోకి తీసుకొని రాష్ట్ర హక్కులకు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉపయోగించుకునేలాగా, సాగునీటి ఉపయోగించుకునేలాగా ప్రయత్నం చేయాలని
చేయాలని కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈ డిమాండ్లన్నీ కూడా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ వైఖరిని ఎండగట్టేలాగా ఈ నెల 13న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి సభను కూడా తామంతా విజయవంతం చేస్తాం, పిడికిలు బిగించాం, సమరశంఖం పూరించాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని కూడా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు. సాగర్ ప్రాజెక్ట్ నుండి కెమెరా పర్సన్ భీమేష్తో రాము టీ న్యూస్.